అలా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ధృతరాష్ట్రుడికి పెళ్లి చేద్దామని భీష్ముడు అనుకుంటాడు. అయితే ఇంతకు ముందు వారసులు లేక రాజ్యానికి చాలా ఇబ్బంది కలిగింది కదా, అలా ఈసారి జరగకూడదని భీష్ముడు అనుకుంటాడు. అలా ఆలోచించి ఒక అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. ఆయనకి అప్పుడే గాంధార దేశంలో ఉన్న గాంధారి గురించి తెలిసింది. ఆమె పరమశివుడికి తపస్సు చేసి 101 మంది సంతానం కావాలి అని కోరుకుంటుంది. అది తెలుసుకున్న భీష్ముడు ఈమెని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే రాజ్యానికి ఇంతకు ముందులా వచ్చిన కష్టం ఎప్పటికీ రాదు అని డెసిషన్ తీసుకుంటాడు. అలా డెసిషన్ తీసుకుని విదురుడితో డిస్కస్ చేసి ఆ నెక్స్ట్ డే గాంధార రాజ్యానికి వెళ్తారు. గాంధార రాజైన శబలుడితో, రాజా, నీ కూతురి మా హస్తినాపురం రాజైన ధృతరాష్ట్రుడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము అని అంటాడు. అప్పుడు శబలుడు సరే అని చెప్పి పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ ఈ పెళ్లికి గాంధార రాజు అయిన కొడుకు శకుని మాత్రం పెళ్లికి ఒప్పుకోడు. శకుని మహామేధావి, చాలా కన్నింగ్ కూడా. ఎంతటి వాళ్ళనైనా తన వశం చేసుకునే కెపాసిటీ ఉంటదన్నమాట శకునికి. అయితే శకుని గురించి ఎన్నో కథలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన కథ మీకు ఒకటి చెప్తా. గాంధారికి ఒక దోషం ఉంటది. అదేంటంటే తనని పెళ్లి చేసుకునేవాడు ఎవరైతే ఉంటారో ఆయన చనిపోతాడు అని. సో దానికి ముందే గాంధారిని ఒక గాడిదకిచ్చి పెళ్లి చేసి ఆ గాడిదని చంపేస్తారు. దానితో భీష్ముడు ఆ అవమానాన్ని భరించలేక శకుని తండ్రిని అండ్ వాళ్ళ పిల్లలని బంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు భోజనం పెట్టి వాళ్ళందరినీ చంపాలని చూస్తాడు. దానితో శకుని తండ్రికి భీష్ముడి మీద అండ్ ఆయన కుటుంబం మీద చాలా పగ తీర్చుకోవాలి అనుకుని ఆ ఒక్కొక్క మెతుకుని అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి దాన్ని ఒక్క ముద్దలాగా మార్చి శకునికి మాత్రమే పెట్టేవాడు. అలా పెట్టి శకుని బతికిస్తారు. అందుకే శకుని కురువంశం మీద పగపట్టి కౌరవుల సైడ్ ఉంటాడు. ఇప్పుడు ఈ కథ మొత్తం ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం.